నో బ్యాక్ డే కింద ప్రకటించాం అధ్యక్ష. సో అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పిల్లలు చేసే అవకాశం ఉంటుంది ఆలోచనతో సాటర్డే ఇస్ నో బ్యాక్ డే అధ్యక్ష. మూడోది అధ్యక్ష టీచర్ ట్రైనింగ్. ఇది చాలా కీలకమైనది అధ్యక్ష. దీంట్లో ప్రపంచంలో బెస్ట్ మోడల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మేము తెలుసుకుంటాం జరుగుతుంది. అంతేకాకుండా అద్భుతమైన ఉపాధ్యాయులను ఏకంగా ఇతర రాష్ట్రాలు కాదు ఇతర దేశాలు పంపించాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఫిన్లాండ్, జపాన్ లాంటి దేశాలు అద్భుతంగా పాఠాలు చెప్తున్నారు. అక్కడ ఉన్న ఉపాధ్యాయులు వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది బలంగా నమ్ముతున్నాం. సో ఉపాధ్యాయులను ఇతర దేశాలు పంపించి అక్కడ ఎక్స్పోజర్ విజిట్స్ కూడా ఏర్పాటు చేయాలనేది నిర్ణయం తీసుకున్నాం. అంతేకాకుండా అధ్యక్ష ఫస్ట్ టైం అధ్యక్ష టీచర్ సీనియారిటీ లిస్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్లు ప్రమోషన్ ఎవరు ప్రమేయం లేకుండా చాలా సిస్టమేటిక్గా చేయబోతున్నాం అధ్యక్ష. ఆల్రెడీ డ్రాఫ్ట్ సీనియారిటీ లిస్ట్ బయట పెట్టాం. ఆ డ్రాఫ్ట్ సీనియారిటీ లిస్ట్ ఫైనలైజ్ అయిన తర్వాత అది ఏకంగా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ఈ సభకి తీసుకురాబోతున్నాం. ఒక యాక్ట్ అనేది తీసుకురాబోతున్నాం. మొత్తం ఆన్లైన్ సిస్టమ్ ఏర్పాటు చేస్తాం. తద్వారా ఉపాధ్యాయులు ఇబ్బంది పడకుండా వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, వాళ్ళ సీనియారిటీలు ఎక్కడ ఉన్నారు, వాళ్ళకి ఎక్కడ అంటే ఏ స్కూల్లో అవకాశాలు రాబోతున్నాయి చాలా ట్రాన్స్పరెంట్గా మన ప్రభుత్వం చేయబోతుందని గౌరవ సభ్యులు తెలుపుతున్నారు అధ్యక్ష. అంతేకాకుండా మెగా డిఎస్సి విషయంలో కూడా డిఎస్సి విషయంలో చాలాసార్లు అనేక మార్లు మనం చర్చించాం అధ్యక్ష. మార్చ్లో నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ మన ప్రభుత్వం ఇస్తుంది, ఎలాంటి డౌట్ లేదు అధ్యక్ష. అంతేకాకుండా యాప్ల భారం తగ్గించాలనేది గౌరవ సభ్యులందరూ గతంలోనే మాట్లాడారు. సింగిల్ యాప్ తీసుకొస్తున్నాం. చాలా ఉపాధ్యాయులు చేయాల్సిన ఉపాధ్యాయులకి క్లారిటీ ఉంటుంది, హెచ్ఎం గారు చేయాల్సిన హెచ్ఎం గారు క్లారిటీ ఉంటుంది, ఇతర సభ్యులు చేయాల్సిన వాళ్ళ వర్క్ చాలా క్లియర్గా ఉంటుంది అధ్యక్ష.